పరిపక్వతకు గుర్తు. నేటి వాక్య భాగం ఫిలిప్పీ 1 అధ్యాయము 6 నుండి 10 వరకు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1 అధ్యాయము 9 నుండి 11 వరకు. ఫిలిప్పీలో ఉన్న తన మిత్రుల జ్ఞాపకాలు, వారి పట్ల పెరుగుతున్న తన ప్రేమ పౌలుకు ఆనందాన్నిచ్చాయి. కృపాసనం ఎదుట వారిని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడం కూడా అతనికి ఆనందాన్నిచ్చింది. ఇది పరిపక్వత కొరకైన ప్రార్థన. పౌలు దానిని ప్రేమతో ప్రారంభించాడు. అంతకంతకు అభివృద్ధి చెందే ప్రేమ మరియు సకల విధముల జ్ఞానసహిత ప్రేమ వారు అనుభవించాలని అతడు ప్రార్థించాడు. క్రైస్తవ ప్రేమ గుడ్డిది కాదు. హృదయం, మేధస్సు కలిసి పనిచేస్తాయి గనుక మనకు వివేచించే ప్రేమ మరియు ప్రేమపూర్వక వివేచన ఉంటాయి. తారతమ్యాన్ని గుర్తించగలగడం పరిపక్వతకు గుర్తు. చిన్న బిడ్డ మాట్లాడడం నేర్చుకుంటున్నప్పుడు ఆ బాబు లేక పాప ప్రతి 4 కాళ్ల జంతువును భౌ భౌ అని పిలవచ్చు. కానీ ఆ బిడ్డ ఆ తర్వాత పిల్లులు, ఎలుకలు, ఆవులు తదితర 4 కాళ్ల జంతువులు ఉన్నాయని తెలుసుకుంటుంది. పరిపక్వతకు ఖచ్చితమైన గుర్తుల్లో ఒకటి వివేచించే ప్రేమ మరియు ప్రేమపూర్వక వివేచన కలిగి ఉండటం. మీరు లోతుగా ఆలోచించడానికి ప్రశ్నలు. మీ దైనందిన నిర్ణయాల్లో మీరు ఏది మంచిది అని చూస్తారా, లేక నిజంగా ఏది అతి శ్రేష్టమైనది అని వివేచించడానికి ప్రయత్నిస్తారా? ఆమెన్.